కూర్చోండమ్మా. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. 1200 మంది అభ్యర్థుల్లో 920 మందిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడమైంది మరియు 280 మందిని తెలంగాణకు కేటాయించడమైంది. రెండో ప్రశ్నకు సమాధానం వారు దాదాపు 20 సంవత్సరాలు సర్వీస్ చేశారు మరియు వారిలో ఎక్కువ మంది 50 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు, వయసు దాటిన వారు ఉన్నారు. మూడో ప్రశ్నకు సమాధానం అవునండి. నాలుగో దానికి ఇటీవల తొలగించబడిన తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శ్రీ రేలంగి శ్రీనివాసరావు మరియు మరో 9 మంది దాఖలు చేసిన 2025లోని SLP నెంబర్ 1770లో గౌరవ భారత సుప్రీంకోర్టు ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా తదుపరి చర్య ఉంటుంది. విక్రాంత్ ఆనరబుల్ చైర్మన్ గారు, ఏదైతే ఈ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ తాలూకా టెర్మినేషన్ జరిగిందో ఇది కొంచెం ప్రభుత్వం వారు కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు నిర్వహిస్తున్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఒక ప్రధానమైనటువంటి భూమిక. దాంట్లో మరి వాళ్ళని సుమారుగా 2003వ సంవత్సరంలోన రిక్రూట్ చేసి దాదాపుగా 22 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తుల్ని మరి అకారణంగా సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయడం ఇది కొంచెం బాధ కలిగించే విషయం. ఎందుకంటే ఏదైతే అత్యవసర సేవలు ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగించేటందుకు ముఖ్యంగా ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ హెల్త్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని కొనసాగించేటందుకు ఒక ఆలోచన ప్రభుత్వం వారు చేయాలి. అలాగే మరి ఏదైతే 29/11/2024న మరి జ్యుడికేచర్ ఆఫ్ కామన్ జ్యుడికేచర్ ఆఫ్ హైదరాబాద్ అప్పుడు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ డైరెక్షన్ ప్రకారంగా 5/12న టర్మినేషన్ చేశారు. కానీ ఆ డైరెక్షన్లో 1200 మంది ఉద్యోగులు బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల్ని తొలగించడం, ఆ తొలగించే క్రమంలోన 920 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు, 280 మంది తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు. కానీ ఎప్పటికీ ఆ 280 మంది ఉద్యోగులు ఎవరైతే తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యత నిర్వహిస్తున్నారో వారిని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నారు. మరి అటువంటి పరిస్థితిని మన ఆంధ్రప్రదేశ్లోన ఎందుకు కల్పించలేదు? ఆ కల్పించే క్రమంలో ఎందుకంటే 5/12న వారికి టెర్మినేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది సభలో ప్రస్తావించదగ్గ విషయం కాదు నాకు తెలియదు, కానీ అప్పటికి ఓన్లీ ఆన్లైన్ కోర్టు ఆర్డర్ ద్వారా మరి పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఇన్సైడ్ కాపీ 6/12నే బయటకు వచ్చింది. 5/12న టర్మినేట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి 18/12 కూడా ఏదైతే 29/11న ఆనరబుల్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో దీనికి స్టేటస్కో సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది. ఆ కారణంగా మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని బాధ్యతలు నిర్వహించుకునేటందుకు అవకాశం మళ్ళీ కలిగింది, వాళ్ళు కొనసాగుతున్నారు. వేరే మన ఆంధ్రప్రదేశ్లోన 920 మంది మరి వాళ్ళ తాలూకు విధుల నుంచి తొలగించడం అయింది. మరి 920 మందిలోన ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 80 గుండె పగిలి చనిపోవడం జరిగింది. అలాగే వారి తాలూకు కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలయ్యాయి. కాబట్టి ప్రభుత్వం వారు మరి ఏదైతే ఇదివరకు కూడా ఒక చిన్న మాట, అంటే నేను మీ ఆలోచన ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు? ఇదివరకు కూడా 2012, 2013లో కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి కన్వెన్షన్, అంటే ప్రభుత్వం తాలూకు విశేష అధికారాలను ఉపయోగించి వారు ఉన్నటువంటి ఆప్షన్ ఒక కన్వెన్షనల్ మెథడ్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేసి అప్పటిదాకా సర్వీసుల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తుల్ని వారిని కంటిన్యూ చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితి ఈసారి కూడా ఇప్పుడున్న 920 మందికి కూడా ఇవ్వాలని హృదయపూర్వకం కోరుకుంటూ వారి తాలూకు కుటుంబాలకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. నమస్కారం.
లక్ష్మణ్ రావు. అధ్యక్ష, ఈ అభ్యర్థులు నా దగ్గరకు కూడా వచ్చి ప్రాతినిధ్యం చేశారు. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది, వాళ్ళు 9 మంది సుప్రీంకోర్టులో కేసు వేసినప్పటికీ ఆ అభ్యర్థుల్ని పిలిచి చర్చిస్తే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అధ్యక్ష, ఆ అభ్యర్థులను పిలిచి చర్చించి 20 సంవత్సరాలకు పైగా వాళ్ళు సర్వీస్ చేశారు కాబట్టి ఒక మానవతా దృక్పథంతో వాళ్ళని కొనసాగించాలని మీ ద్వారా అని నా పాయింట్. మంత్రి గారు వారిని పిలిచి చర్చించి సుప్రీంకోర్టులో ఆ కేసును విత్డ్రా చేసుకుంటాక వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడు. అధ్యక్ష, ఇది కొంచెం సభకి ప్రజలకు కూడా తెలియాల్సిన అంశం. ఇది 2002 నుంచి సాగుతున్న ప్రయత్నం. అధ్యక్ష, అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఎంపీహెచ్ఓని అపాయింట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ మీద ప్రారంభమైన ఈ లీగల్ డిస్ప్యూట్ మొన్న డిసెంబర్తో ఒక ఫైనాలిటీకి వచ్చింది. అధ్యక్ష, ఈ మధ్యలో చాలా మార్పులు జరిగినాయి. నేను ఎన్జిఓ ప్రెసిడెంట్ ఉండగా 2013 హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కొంతమందికి తీసేయాల్సి వస్తే ఆ రోజు ఇదే ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా టెంపరీ కంటిన్యూ చేయించారు. అధ్యక్ష, అంటే అక్కడ ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. అధ్యక్ష, 10th క్లాస్ లో మెరిట్ లిస్టు, ఇంటర్మీడియట్ మెరిట్ లిస్టు, ఇలా 2 మెరిట్ లిస్టులు కలిపి విడిగా ఇలా 2 రకాలుగా గ్రూపులుగా ఎంప్లాయీస్ అందరూ అప్లికెంట్స్ అందరూ అవబట్టి దాదాపు 20 సంవత్సరాలు ఇది సాగింది. ఇక దురదృష్టమైన అంశం ఏంటంటే ఎలా తగాదాలను ఏ లిటిగేషన్ అందరూ సర్వీస్లో ఉన్నారు 20 సంవత్సరాలు బట్టి. ఇవాళ ఇక్కడ ప్రభుత్వానికి కూడా మంత్రి గారు నేను స్పష్టంగా విషయం చెప్పదలుచున్నా. అధ్యక్ష, 6/12/2024 సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. అధ్యక్ష, అది ఆన్లైన్ 5వ తారీఖు వస్తే 5వ తారీఖే ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎఫెక్ట్ అయ్యే అభ్యర్థి 900 మందిని ఓవర్ నైట్ రిలీవ్ చేశారు. అధ్యక్ష, అంత అవసరం ఏమొచ్చిందని అంటే అధికారులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ప్రతిసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మేము కోర్టు ముందు నిలబడలేం, కోర్టు ఆర్డర్ వచ్చింది మీరు రిలీవ్ చేస్తామని చెప్పన్నారు. అయితే కొంత హ్యూమన్ టచ్ అవసరం ప్రభుత్వానికి. ఆ తీసివేసిన వాళ్ళందరూ మళ్ళీ కోర్టుకు వెళ్తే స్టేటస్కి వచ్చింది సుప్రీంకోర్టు. అంటే నేను రిలీవ్ అయిపోయాను, నేను బయటే ఉండాలి, తెలంగాణ వాళ్ళు రిలీవ్ కాలేదు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ 900 మందిలో కొంతమంది సరిపోవడం జరిగింది. అందుకని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యి బయటికి తీసివేయబడ్డారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఏదన్నా టెంపరీగా కాంట్రాక్ట్ బేసిస్ మీద గతంలో హైకోర్టు ఆర్డర్ మీద నేను ఇప్పించాను. అధ్యక్ష, ఆ రోజున ఆ విధంగా చేసే అవకాశాన్ని ఉంటే పరిశీలించమని ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అధ్యక్ష, గౌరవ సభ్యుల ఆవేదనలో ఎటువంటి తప్పు లేదు. అధ్యక్ష, ఎందుకంటే ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గత కొన్ని దశాబ్దాలుగా సేవలను అందిస్తూ ఈ ఆరోగ్య రంగంలో ఒక ప్రధానమైన భూమికను పోషిస్తున్నారు. అధ్యక్ష, అయితే ఈ విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు సమీక్ష విషయంలో సానుకూలంగా స్పందించాలని, కానీ న్యాయ పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకోవాలని వారు కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, అయితే గౌరవ సభ్యులు అన్నారు అకారణంగా తొలగించారు అనేది. ఇది అకారణంగా తొలగించలేదు. అధ్యక్ష, ఇది కోర్టు, గౌరవ హైకోర్టు తీర్పు కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్ష, ప్రభుత్వం తనంతకు తాను సుమోటోగా తీసుకొని లేదా ప్రొయాక్టివ్గా ఉండి చేసిన ఇది కాదు. అధ్యక్ష, కోర్టు, గౌరవ హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనే విషయం గౌరవ సభ్యులందరికీ తెలిసిన విషయమే. అధ్యక్ష, అయితే దీంట్లో ఇది ఈనాటిది కాదు. అధ్యక్ష, 23 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. దీంట్లో ఇప్పటికే 9 కంటెంప్ట్ కేసులు, 247 రిట్ పిటిషన్లు వచ్చాయంటే ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని లిటిగేషన్లు తో ఇది సాగుతోందనే విషయం ఒకసారి నేపథ్యాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఇది యాక్చువల్గా 2027, 2002 విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1377, తెలంగాణ ఇప్పుడు విడిపోయిన తర్వాత 946లో మొత్తం 2324 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ ఖాళీలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఎస్ఎస్సి మరియు ఒక సంవత్సరం ఎంపీ 10th క్లాస్ మరియు ఒక సంవత్సరం ఎంపీహెచ్ఏ మేల్ శిక్షణ కోర్సు అర్హతతో రాత పరీక్షను నిర్వహించారు. అధ్యక్ష, ఆగస్టులో 2022లో
కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. 15,107/2002 దాఖలు చేసి ఇంటర్మీడియట్ కనీస అర్హతగా పరిగణించాలని అభ్యర్థించారు. హైకోర్టు 2003లో ఇంటర్మీడియట్ కనీస అర్హతగా తీసుకోవాలని తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష. దాంతో ఎస్ఎస్సీ అర్హత కలిగిన మెరిట్ అభ్యర్థులను పరిగణించకుండా ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగా నియామకాలు జరిగాయి అధ్యక్ష. హైకోర్టు మళ్ళీ 11/9/2003 తుది ఉత్తర్వులు ఇచ్చి ఇంటర్వ్యూలో ఒక రకంగా ఇచ్చారు, ఒక రకమైన తీర్పు వచ్చింది, ఫైనల్ ఆర్డర్స్ లో ఒక రకమైన తీర్పు వచ్చింది అధ్యక్ష. తుది ఉత్తర్వుల్లో ఎస్ఎస్సి మరియు ఎంపీహెచ్ఏ శిక్షణ కోర్సు ఆధారంగా ఎంపిక జాబితాను సిద్ధం చేసి తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఎంపిక జాబితాలో లేని అభ్యర్థులను తొలగించాలని ఆదేశించింది అధ్యక్ష. ఈ తుది ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. 2003లో దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. 8 ఏళ్ల తర్వాత 2011 సుప్రీంకోర్టు అన్ని ఎస్ఎల్పీలను కొట్టివేసి హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది. 2003లో ఏదైతే తుది ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిందో దాన్ని సమర్థించింది అధ్యక్ష. తదనంతరం ప్రభుత్వం 2012 ఒక జీఓఆర్టీ నంబర్ 273 జారీ చేసి 2324 ఎంపీహెచ్ఏ మేల్ పోస్టులను మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన భర్తీ చేసింది. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలు కారణంగా 1200 మంది, ఏపీలో 920, తెలంగాణకి 280 అభ్యర్థులను తొలగించారు అధ్యక్ష. ఈ తొలగించబడిన అభ్యర్థులను మంత్రివర్గ సబ్ కమిటీ సిఫారసుల మేరకు 2013 అక్టోబర్ 2013 జీఓఆర్టీ నంబర్, ఇది చాలా ఫేమస్ జీఓ అధ్యక్ష, 1207 ద్వారా ఖాళీలను దృష్టిలో ఉంచుకొని 9 సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి నియమించారు అధ్యక్ష. అయితే వీరిలో కొందరు తక్కువ మెరిట్ కలిగిన అభ్యర్థులు ఉండడంతో హై మెరిట్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి మళ్ళీ రిట్ పిటిషన్ వేయడం జరిగింది. 2013లో దాఖలు చేశారు. హైకోర్టు 2015 సెప్టెంబర్లో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసి జీఓఆర్టీ నంబర్ 1207 కంటే ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులను నియమించాలని ఆదేశించింది అధ్యక్ష. దానిపై ప్రభుత్వం మళ్ళీ 2016లో మెమో 73/42 ద్వారా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 215 హై మెరిట్ అభ్యర్థులను నియమించి తక్కువ మెరిట్ అభ్యర్థులను తొలగించే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే మళ్ళీ 2016 ఆగస్టు నెలలో రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టు ఈ తొలగింపులపై స్టే ఇచ్చింది అధ్యక్ష. దీని ఫలితంగా తక్కువ మెరిట్ అభ్యర్థుల కొనసాగింపుతో అనేక కేసులు దాఖలయ్యాయి. గత 15 సంవత్సరాల్లో 247 రిట్ పిటిషన్లు నేను చెప్పినట్టుగా సీసీలో హైకోర్టు దాఖలయ్యాయి. కోర్టు ఉత్తర్వుల అమలు కోసం 701 మంది అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు ఇచ్చారు. ఇప్పటికీ 9 కంటెంప్ట్ కేసులు, 69 రిట్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ నవంబర్ నెలలో వచ్చిన హైకోర్టు తుది రిట్ పిటిషన్ 38,60/2013లో తుది తీర్పు వెలువరించి జీఓఆర్టీ 1207 రద్దు చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ తీర్పు ప్రకారం 16/2/2012 విడుదలైన జీఓఆర్టీ 273 ప్రకారం నియమితులైన 2324 అభ్యర్థులే అర్హులని కూడా హైకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష. కాబట్టి జీవో 1207 ద్వారా నియమితులైన 730 మంది, రిట్ పిటిషన్ 38,060/2013 తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా నియమితులైన 215 మంది మరియు ఇతర రిట్ పిటిషన్ల ద్వారా నియమితులైన 1646 మంది అభ్యర్థులు సేవలో కొనసాగేందుకు అర్హులు కాదని తేలింది అధ్యక్ష. అంటే 29/11/24 హైకోర్టు తుది ఉత్తర్వులను అమలు చేసేందుకు జీఓఆర్టీ 1207 ద్వారా నియమితులైన 730 మంది, అదేవిధంగా రిట్ పిటిషన్ 38,060/2013 ద్వారా నియమితులైన 200 మంది అభ్యర్థులను తొలగించడం జరిగింది. లీగల్ ప్రాసెస్ ప్రకారం ఈ నియామకాల రద్దుపై రిట్ అప్పీల్స్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా 18/12/24 కొంతమంది తొలగించబడిన అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టేటస్ కో యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ టుడే షెల్ బి మెయింటైన్డ్ అని ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష. ఇది నేపథ్యం అధ్యక్ష. 23 సంవత్సరాలుగా 247 రిట్ పిటిషన్లు, 9 కంటెంప్ట్లు, ఇప్పుడు కూడా 69 రిట్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే దీనిలో తెలంగాణలో 280 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష. తెలంగాణలో 20 మందిని మాత్రమే తొలగించినట్టుగా సమాచారం ఉంది. ఇక్కడ సంఖ్య 920 కావడంతో కోర్టు నుంచి ఒత్తిడి కారణంగా, పైగా కంటెంప్ట్లు ఉండడం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం
సహేతుకమైందా కాదా అని వారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరైనది కాదని నాకు అనిపిస్తుంది అధ్యక్ష. అందుకని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని మీద సమీక్షలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేను ముందుగా చెప్పినట్టుగా సానుకూలంగా స్పందించాలని, అయితే న్యాయ పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గతంలో లాగా 2013లో ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పెట్టి హైకోర్టు ఉత్తర్వుల కారణంగా తొలగించబడిన సభ్యుల్ని ఉద్యోగుల్ని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉందా అని గౌరవ సభ్యులు చెప్పారు. గతంలో జరిగిన దాని మీద ఇన్ని రిట్ పిటిషన్లు, ఇన్ని స్పెషల్ రిట్ పిటిషన్లు వచ్చాయి. పైగా ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి, సబ్జుడిస్ కాబట్టి దీని మీద అటువంటి ఆలోచన అయితే చేయడం లేదు అధ్యక్ష. అయితే లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళు కేసు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ హైకోర్టు తీర్పు ఆల్రెడీ ఇచ్చేసింది అధ్యక్ష. తుది తీర్పులో చెప్పడం జరిగింది తొలగించాలని. కాబట్టి ఇది మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తుది తీర్పు ఏదైతే సెల్ఫీలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13675